మల్లు స్వరాజ్యం నగర్ కాలనీలో మంచినీటి నల్లాల ప్రారంభోత్సవం. వరంగల్ నగరం 31, 32వ డివిజన్ మల్లు స్వరాజ్యం నగరం కాలనీలో కార్పొరేటర్లు మామిళ్ళ రాజు యాదవ్, పల్లం పద్మారవి మంచినీటి నల్లాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మామిళ్ళ రాజు యాదవ్, పల్లం పద్మారవిలు మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకు మంచినీటి కొరత నివారించేందుకు మంచినీటి నల్లాలను ప్రారంభించామని, పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, మల్లు స్వరాజ్యం నగర్ అభివృద్ధికి, కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు ముందుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రతన్ గౌడ్, శ్యామ్ సుందర్, అట్లా రాజేందర్, శోభన్ బాబు, మహబూబ్, సదానందం, మురళి, జంగా రాఘవరెడ్డి, భిక్షపతి, పెంటయ్య, మంతెన శోభ, జుబేదా, విమల, సమ్మక్క, యాకమ్మ, ఇదిగాని లక్ష్మి, నాగలక్ష్మి, స్వాతి తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడే టైం పడితే ఫ్రెష్ హాస్పిటల్ పోతాను ఇల్లు తాగినాము, తల పోసుకున్నాము, కష్టపడతాను, ఇల్లు లేక ఉన్నాం మేము ఇక్కడ. ఇప్పుడు మాకు అభివృద్ధి అయింది, మాకు నల్లాలు వేసిండు రవణ, ఇంకా ఆయన పేరు రాజు రవణ. మా మొర ఆలకించి మమ్మల్ని దయచేసి మాకు ఇచ్చిండు, మాకు సవలత్ చేసిండు. మేము 5 ఏళ్ల బట్టి ఇక్కడ రోడ్ల మీద వండుకొని చేసి చెప్తే మా దగ్గర అన్ని తీసుకున్నారు, చేసిండు, అయిపోయింది, మాకు అంత వచ్చింది. ఇప్పుడు మాకు రాజన్న ఉన్న రవణ వచ్చి మాకు నల్లాలు ఇచ్చిండు, మాకు కరెంటు గుంచుతామని చెప్పిండు, మాకు నల్లాలు ఇస్తాను, మాకు నెంబర్లు ఇస్తాను, మాకు అన్ని ఇస్తాను. మేము అభివృద్ధి చేసి వెళ్ళి మాకు రాజన్న ఉన్న రవణ వాళ్ళ కడుపులు చల్లకుండా. నమస్తే. మేము గతం నుండి ఒక 4-5 సంవత్సరాల నుండి ఇక్కడ పానసరం అండి, నీళ్ళల్లా అంత కొట్టుకుపోయి ఎంత ఆగమాగంగా మేము ఫుడ్కు అన్నిటికీ ఇబ్బందుల పాలతోటి 4 సంవత్సరాల నుంచి బోర్లుకుంటూనే ఉంటాను. మమ్మల్ని దేకిన మానవుడు లేడు, మనుషులు లేరు. కానీ ఇన్ని రోజుల కానించి ప్రతి ఒక్కదానికి మేమే సొంతగా ఖర్చులు పెట్టుకొని వెళ్ళ తీసుకున్నామే. కానీ ఇంకొకరు వచ్చి సాయం సహాయకారాలు మాకు ఎవరు ఏమిటి చేయలేదు. మాకు శాంపేట రాజన్న కార్పొరేటరు, మాకు పల్లవి రవణ, పద్మావతి వీళ్ళందరూ కలిసి మాకు మా మొర ఇని ఆలకించి మేము చెప్పుకుంటే మాకు సహాయ సహకారాలు అందించి చేసి మేము అండకు మేము ఉంటామని వచ్చి మాకు నల్లాలు ఫిట్టింగ్లు ఇచ్చిళ్ళు, కరెంటుకు అన్నిటికి సుతం మేము ముందున్నాం తీయని మమ్మల్ని ముందుకు దోసుకుపోయి మాకు ధైర్యం ఇచ్చి మాకు ఆమె ఇచ్చి మాకు పనులు చేస్తాను. వాళ్ళకు ధన్యవాదాలు. 5 సంవత్సరాల కంచి ఇక్కడ మేము ఉంటున్నాము. సరే ఏదో మేము 10 సార్లు అట్లా తిరిగినందుకు రవ్వన్ను రాజన్న వచ్చి మాకు నీళ్ళ ఇచ్చిపోయిండు, నల్ల ఓపెనింగ్ చేసిండు. ఇక గతంలో అయినా మాకు జర కరెంటు సౌలతి కావాలి, మాకు మనిషికి ఇంటికో అది కావాలి. ఏంటిదంటే కరెంటు వచ్చేది కావాలి, అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ వేయాలి, ఇంటికోటి మాకు కరెంటు కావాలని మేము కోరుకుంటాను. నమస్తే. గత 5 సంవత్సరాల కొద్దీ మేము ఇక్కడనే నీళ్లు వాన ఎండ ఆనకుండా తల్లాడుకుంటా చిన్న చిన్న పిల్లలు తీసుకొని మేము ఇక్కడ తల్లాడుకుంటూ ఉన్నాం. అన్నం 5 రోజులు అన్నం తినకుంటూ ఉన్నాం చెరువు దిగినప్పుడు. మాకు ఎవరు సహాయం సహకారం ఎవరు చెయ్యలేదు. మేము గత సంవత్సరం బట్టి మేము 5-6 నెలల బట్టి రవణ దగ్గరికి తిరిగి మాకు తిరిగి మేము పోతే వాళ్ళు ముందుకు వచ్చి మాకు నల్లాల సహూలత్ చేసిండు. మాకు కరెంటు గురించి కూడా సహకారం చేస్తా అంటాను. మాకు రోడ్ల గురించి, మాకు నల్లాల గురించి అన్నీ మేము చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చిండు. మేము వాళ్ళకు సహకరిస్తాం. ధన్యవాదాలు.